హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లైఫ్ నోట్బుక్ ఛానల్. నా పేరు అనిల్. ఫ్రెండ్స్, చాలామంది మనము ట్రైన్లో ట్రావెల్ చేస్తూ ఉంటామండి. చాలామందికి ట్రైన్ ఎక్కడుంది, మనం ఒకవేళ ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు ట్రైన్ ఎక్కడుంది, కొంచెం మనం స్టేషన్లో ఉన్నా కానీ ట్రైన్ ఎక్కడుందో స్టేటస్ చెక్ చేయాలని చాలామందికి చూస్తూ ఉంటారు. సో దానికైతే ఒక మంచి యాప్ అండి. సో చాలామందికి తెలుసుంటుంది, మ్యాక్సిమం ట్రైన్లో ట్రావెల్ చేసే ప్రతి ఒక్కరికి ఈ యాప్ తెలుసుంటుందండి. తెలియని వాళ్ళ కోసం అయితే నేను ఈ యాప్ చేస్తున్నాను అండి. అదే మనకి వేర్ ఈజ్ మై ట్రైన్. సో మనకి ప్లే స్టోర్కి వెళ్ళి, సో ఇది యాప్ నేను చెప్పాను కదండి, ప్లే స్టోర్కి వెళ్ళి మీరేం లేదు వేర్ ఈజ్ మై ట్రైన్ అనే యాప్ కానీ సెర్చ్ చేస్తే, సో ఇదేనండి ఫస్ట్ వస్తుంది మనకి. ఇదే ఈ అప్లికేషన్ చాలా బాగుంటుందండి. సో చాలా కరెక్ట్గా యాక్యురేట్గా ఉంటుంది, మనకి ట్రైన్ ఎక్కడ ఉందో కరెక్ట్గా చూపిస్తుంది. సో ఫస్ట్ మనకి ఇట్లా ఉంటుందండి, ఫస్ట్ యూఐ. సో ఫస్ట్ మనకి ఏంటంటే ట్రైన్ నెంబర్ కానీ తెలుసుంటే డైరెక్ట్ ఇక్కడ ట్రైన్ నెంబర్కి వెళ్ళి మనం ట్రైన్ సెర్చ్ చేసి ఎక్కడ ఉందో కరెక్ట్గా తెలుసుకోవచ్చు. అది ఒక ఆప్షన్ అండి. సో ట్రైన్ నెంబర్ తెలుసుండి ట్రైన్ నేమ్ అయినా కానీ, ఇక్కడ మనం ఏంటంటే సింహపురి, లేకుంటే మన ట్రైన్ నెంబర్ అయినా కానీ, ఇప్పుడు లెట్ సపోజ్ ట్రైన్ నెంబర్ అన్నా కానీ సెలెక్ట్ చేస్తే, సో ఆటోమేటిక్గా మనకి ఏంటంటే ఆ డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ట్రైన్ నెంబర్ కానీ, మనకి ట్రైన్ నేమ్ కానీ. ఒకవేళ మనకి ట్రైన్ నేము ట్రైన్ నెంబర్ కానీ తెలియదు అనుకుంటే, మనకి ఏంటంటే స్టేషన్స్ని బట్టి, ఇప్పుడు మనకి ఇక్కడ ఉంది కదా, ఫైన్ ట్రైన్స్ అని, అంటే చెన్నై నుంచి నెల్లూరుకి ఏమేమి ట్రైన్స్ వెళ్తున్నాయి, సో ఎప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే 7:25కి ఒక ట్రైన్ వెళ్ళింది. సో ఆల్రెడీ ఇది 3 గంటలకి విజయవాడకి వచ్చేసింది అనమాట. ఇదన్నీ మనం దీంట్లో చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ కొన్నిసార్లు ఏంటంటే, ఇప్పుడు మనం నెల్లూరులో ఉన్నాం, నెల్లూరుకి ఎంత స్టేషన్, నెల్లూరుకి సరౌండింగ్స్లో ఏమేమి ట్రైన్స్ ఉన్నాయి అవన్నీ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ స్టేషన్ అని ఉంటుందండి. సో ఈ స్టేషన్లో నెల్లూరుని కనిస్తే, సో ఇక్కడ చూడండి మనకి నెల్లూరుకి ఏమేమి ట్రైన్స్ ఉన్నాయి ప్లాట్ఫామ్ 3కి. ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చి మనకి సికింద్రాబాద్ వందే భారత్ ట్రైన్ రావాలి, ఎన్ని గంటలకి, 5 గంటలకు వస్తుంది. సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఉంది, మనుబోలు దగ్గర ఉంది. సో ఇక్కడ స్టేషన్లు వస్తే మనకి స్టేషన్కి ఏమేమి రావాలనేది ప్రతి ఒక్కరు కూడా మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు అనమాట, స్టేషన్స్ కనిస్తే. ఓకేనా? సో ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా తెలుగు లైఫ్ నోట్బుక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.